పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. 1903వ రోజునకు మనము కరుణ జపమాలలో చేరి ఉన్నాం. మరొకసారి 3 అనే నంబర్ ద్వారా త్రియేక దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ దివ్య మందస్సమును స్థాపిస్తున్నటువంటి పరిశుద్ధ గడియలో దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ లాగా మన జీవితంలో అన్నిటినీ సరిచేసి దీవించి 2026వ సంవత్సరంలో అందరూ సాక్ష్యం చెప్పేటటువంటి భాగ్యం దయచేయమని భక్తితో దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, త్రియేక దేవా స్తుతి స్తోత్రము, త్రియేక దేవా స్తుతి స్తోత్రము. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశములతో పాటు అందరినీ తృప్తిపరచి మన అక్కరలను తీర్చే దేవునికి సమర్పిస్తూ భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మౌనిక జన్మదినోత్సవ సందర్భంగా దేవుని ఆశీర్వాదం కోసం మరియు మిస్టర్ జంగం పౌల్రాజ్ శ్యామల కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోనట్లుగా అందరికీ ప్రభు మంచి ఆరోగ్యం దయచేయాలని, బాధలన్నీ తీరిపోవాలని, మరియు మిస్టర్ గుడిపొడి దయా, వినోద్ కుమార్, మిస్సెస్ గుడిపొడి మౌనిక, మిస్టర్ గూడిపొడి థామస్, మిస్సెస్ గూడిపొడి మేరీ గ్రేసీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు దీవించి ఆశీర్వదించినట్టుగా మంచి ఆరోగ్యం, సమస్య నుండి విడుదల, మరియు మేము ఎప్పుడు కారుణ్య జపమాలలో పాల్గొంటాము. మాకు ఎన్నో మేలులు చేసిన మేలులకు కరుణామూర్తికి కృతజ్ఞతగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. అలాగే ఒక కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఆశరెడ్డికి ఆస్ట్రేలియా వీసా వచ్చినట్లుగా, రాయబోయే ఎగ్జామ్లో మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా, వారి చిన్న కుమారునికి మంచి వివాహ సంబంధం వచ్చినట్లుగా, మరి ఫాదర్ గారిని వారి బృందం మంచి ఆరోగ్యం, నూతన కేంద్రం కోసం ఈ కారణి చెప్పమని సమర్పిస్తున్నారు. అనర్ఘ్య 5 నెలల పాప అనారోగ్యంతో బాధపడుతుంది. ప్రభు మంచి ఆరోగ్యం దయచేయాలని, దేవుని కృప ఆశీర్వాదం మీ బిడ్డపై ఉండాలని ఈ కారణం చెప్పమని సమర్పిస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి తన మనసు మార్చుకొని తల్లి తండ్రులు ఎంపిక చేసిన వివాహాన్ని అంగీకరించేలా ఆమె వివాహం 24 నుంచి అక్టోబర్ 24 నుండి 26 లోపు వివాహం జరిగినట్లుగా ఈ కార్యాన్ని చెప్పాలని సమర్పిస్తున్నారు. గృహ నిర్మాణం కోసం కుటుంబంలో శాంతి సమాధానం మరియు అప్పు సమస్యలు తీరినట్టుగా, పిల్లల చదువులు బంగారు భవిష్యత్తు కొరకు మరియు తలంచిన తలము నెరవేరినట్లుగా ఈ కారణి చెప్పమాలను సమర్పించేవారు వేలాంగణి కుటుంబ సభ్యులు అనుకున్న పనులు సకాలంలో జరిగినట్లుగా. అలాగే ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు: మా కుటుంబ స్నేహితుడు శ్రీ శరత్ బాబు వ్యాపార అవసరాల కోసం 8 నెలల క్రితం మా వద్ద నుండి 13 లక్షలు అప్పుగా తీసుకున్నారు. 6 నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పి ఇవ్వడం లేదు. దయచేసి శ్రీ శరత్ బాబు మనసు మారి నిజాయితీతో మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని, అతని కోసం వారి కుటుంబం కోసం ప్రార్థించమని, దేవుడు మా ప్రార్థన ప్రకారం మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని ఈ కారణి చెప్పమని సమర్పించేవారు రేమండ్ మాథ్యూ మరియు సెలీనా కుటుంబం.
వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభు హృదయానికి అర్పిస్తూ భక్తితో కరుణ జపమాలను ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనకు దేవుడు సంతృప్తితో తృప్తితో భోజనం పెట్టే దేవుడుగా ఉన్నాడని యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతున్నాం. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో ఏమియూ వ్యర్థము కాకుండా మిగిలిన మొక్కలను ప్రోగు చేయుడు అని చెప్పెను. అవర్ గాడ్ గివ్స్ us everything in complete contentment. Our God is a God who satisfies all our heart's desire. John 6:12. The Lord made them to be satisfied after feeding the 5,000 people, and even collected another 12 baskets. That's what our God does. He gives us in such a way that we overflow with a blessing. మనము పొంగి పొరలే విధంగా చేసే దేవుడు. అటువంటి గొప్ప భాగ్యం ఈ 2026వ సంవత్సరంలో మనకు జరగాలని టర్నింగ్ పాయింట్ అనే ఒక ఉద్దేశంతో మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యోహాను 6వ అధ్యాయం 10, 11, 13లో యేసు అందరూ భోజనమునకు కూర్చోబెట్టినప్పుడు ఆయన అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. అప్పుడు యేసు ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి తృప్తి కలిగినట్లుగా వడ్డించెను. వారు భుజించిన పిదప 5 యవన దానము రొట్టెలను మిగిలిన మొక్కలను 12 గంబలకు నింపిరి అని రాయబడి ఉన్నది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6 verse 10, 11 and 13. Jesus already thanked the heavenly Father for the miracle for the 5,000 people. He satisfied them. Today the same Lord can do that for us. ఈరోజు ఆ దేవుడు మనకు కూడా సంతృప్తిని అలాగే పొంగి పొరలే విధంగా దీవించే దేవుడుగా ఉండాలని భక్తితో ఈ పాటను ప్రార్థనగా
ప్రవచనముగా మార్చుకొని పాడుదాం. తృప్తిపరిచి నడిపించును, అక్కరలను తీర్చును, మిగిలినవి ప్రోగు చేయును, పరులకు పంచిపెట్టును. తృప్తిపరిచి నడిపించును, అక్కరలను తీర్చును, మిగిలినవి ప్రోగు చేయును, పరులకు పంచిపెట్టును. చప్పట్లు కొడుతూ ఆనందముతో పాడుదాం. పాడి కొనియాడేదం, కోటి స్తుతి చెల్లింతుం. పాడి కొనియాడేదం, కోటి స్తుతి చెల్లింతుం. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి సంతృప్తిగా ఇచ్చిన దేవునికి స్తోత్రిస్తూ అదే కార్యం మీ ఇంటిలో చేయాలని పాడుదాం. 5 రొట్టెలను వేవేల పెరుగు చేసెను, 5 రొట్టెలను వేవేల పెరుగు చేసెను, 5,000 పురుషులకు తృప్తిగా వడ్డించెను, 5,000 పురుషులకు తృప్తిగా వడ్డించెను. పాడి కొనియాడేదం, కోటి స్తుతి చెల్లింతుం. పాడి కొనియాడేదం, కోటి స్తుతి చెల్లింతుం. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. అదే అద్భుతం మీకు జరగాలని దివ్య మందసం వైపు చూస్తూ భక్తితో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభువు శత్రువులను ఓడించిన తర్వాత వారికి జయం కలగడం మాత్రమే కాదు, వెండి, బంగారము అంతా వారు మోసుకొని వెళ్ళినట్టు ఏ కొరత లేకుండా దేవుడు దీవించినటువంటి విషయాన్ని 105వ కీర్తన 37వ వచనంలో మనం చదువుతున్నాం. అలాగే వారి తెగలలో దుర్బలుడు ఒక్కడును లేడయ్యను అని రాయబడి ఉన్నది. దెర్ వాస్ నాట్ ఎ సింగిల్ మ్యాన్ హూ వాస్ వీక్. Psalm 145 105 verse 37. He defeated the enemy and made them to carry the gold and silver. దేవుడు వారిని ఏ బలహీనత లేకుండా నడిపించాడు. ఈరోజు కూడా మీ జీవితంలో
అన్నిటిలో మీరు బ్రతికి సుఖముగా ఉండేటట్టు, అన్నీ కలిగి జీవించినట్టు, ఏ కొరత లేకుండా దీవించాలని ఈ పాటను ప్రవచన రూపంలో పాడి స్తుతించి ఆరాధిద్దాం. వెండి బంగారుతో బయలుదేర చేసేను, వెండి బంగారంతో బయలుదేర చేసేను, బలహీనం లేకుండానే కాపాడి నడిపించెను, బలహీనం లేకుండానే కాపాడి నడిపించెను, పాడి కొనియాడేదనా కోటి స్తుతి చెల్లింపు, పాడి కొనియాడేదనా కోటి స్తుతి చెల్లింపు. నిన్ను నన్ను ప్రజలను కూడా అలాగే తృప్తితో దేవుడు నడిపించే దేవుడు కావున మందసం వైపు చూస్తూ రెండవ గుర్తును భక్తితో ప్రార్థించదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వారు నడుస్తూ వెళ్ళినప్పుడు ఆకలిని తీర్చటానికి, వారి దాహాన్ని తీర్చటానికి దేవుడు అద్భుతం చేశాడు. 105వ కీర్తన 40-41 వచనం. When they went on making the journey, God provided food even in the wilderness, and that was heavenly food. అందుకే అది పరలోక మన్నా దేవుడు కురిపించాడని వాక్యం చెప్తుంది. Psalm 105 verse 40 and 41. He also split the rock into two and made them to drink water from the rock. Our God can do a miracle where there seems to be no miracle. మన దేవుడు ఎక్కడ ఎడారిలాగా ఉన్నదో అక్కడ కూడా భోజనం పెట్టగలుగుతాడు. రాత్రిని పగలగొట్టి నీళ్లు ఎక్కడ లేదని అనుకుంటారో అక్కడ నీటిని రప్పించగలుగుతాడు. ఎవరైనా బోరేస్తుంటే రెడీగా ఉండండి. ఈ వాక్యాన్ని ఇప్పుడు క్లెయిమ్ చేసుకోండి. ఎక్కడైతే ఎండిపోయిన పరిస్థితిలో మీ జీవితంలో ఉన్నారో మీకు దేవుడు పరలోకము నుండి దేవుని యొక్క దీవెనలను ఈ విధంగా కురిపించగలుగుతాడు. గాడ్ క్యాన్ షవర్ హిస్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హెవెన్. మనం ఒక పెద్ద టార్గెట్ లాగా పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. 2026వ సంవత్సరం దేవుడు అద్భుతమైన సంవత్సరంగా మార్చాలని అక్టోబర్ 26, 2026 ఆ రోజున 2026 అనే ఆ గొప్ప సంఖ్యకు మనము ఈ ప్రోగ్రాం చేరబోతున్నది. అందువలన మనమందరం కూడా టర్నింగ్ పాయింట్ లాగా మన జీవితం మారాలని అందరూ కలిసి ఏక మనస్కులై ప్రార్థించి అందరూ సాక్ష్యం చెప్పే దినముల కోసం ఈ ప్రోగ్రాం ఒక టర్నింగ్ పాయింట్గా మారునుగాక. భక్తితో పాడుదాం.
ఊరేళ్లను రప్పించి మన్నాతో పోషించెను. ఊరేళ్లను రప్పించి మన్నాను పోషించెను. బండను చీల్చగా నీళ్లను రప్పించెను. బండను చీల్చగా నీళ్లను రప్పించెను. తృప్తిపరచి నడిపించును, అక్కరలను తీర్చును, మిగిలినవి ప్రోగు చేయును, పరులకు పంచిపెట్టును. ప్రోగు చేయును, పరులకు మీరు ఇచ్చే విధంగా చేస్తాడు. దేవుడు పరలోక ఆశీర్వాదం కురిపిస్తున్న ఆ దర్శనాన్ని కళ్ళు మూసుకొని భక్తితో చూసి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో మనము సంరక్షణ కోసం మనలను మనము సమర్పించుకుంటూ ఎంతో మంది సమర్పించే బిడ్డల విన్నపములతో మన కుటుంబాలను, మన సెంటర్లను, అలాగే దిగంతముల వరకు ఎక్కడైతే ఈ ప్రోగ్రాం మీద ఆధారపడుతున్న ప్రజలు ఉన్నారో, మరి ముఖ్యంగా నాకు ఒక అద్భుతం జరగదా అని ఎదురు చూస్తున్నారో ఆ కుటుంబాలన్నింటినీ యేసు రెక్కల క్రింద మందసం దగ్గర తీసుకొచ్చి భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, ఎస్విడి ఫాదర్స్ నడిపించే అన్ని సెంటర్లను, తమిళనాడులో నూతనంగా కడుతున్న ఇరయరస్ రిట్రీట్ సెంటర్ ని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో
సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టీనా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, 105వ కీర్తన 43వ వచనం, అలాగే 150వ కీర్తన 5వ వచనం రెండింటిని ధ్యానంలో ఉంచి ఈ యొక్క గుర్తులో ప్రార్థించటకు సిద్ధపడదాం. తాను ఎన్నుకొనిన ప్రజలను వెలుపలకు తోడుకొని వచ్చాను, వారు సంతోషముతో పాడుచు కేరింతలు కొట్టిరి. Psalm 105 verse 43. God himself took all the people who are in slavery out of the slavery, and they were all praising and worshipping God because of what God has given them as deliverance. మీకు కూడా దేవుడు ఆ విడుదలను దయచేయునుగా. May God bring you into deliverance. Amen. Psalm 105 verse 43 says like that. కీర్తన 150వ కీర్తన 5వ వచనం, చిటి తాళముతో అతనిని స్తుతింపుడు, గంభీర నాదము గల తాళములతో అతనిని స్తుతింపుడు. మేక్ యూస్ ఆఫ్ ఆల్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్ బికాస్ హీ డిసర్వ్స్ అవర్ ప్రైసెస్. Psalm 150 verse 5. మనలను కూడా దేవుడు అనేక మేలులు చేసి నడిపించుకుంటూ వచ్చాడు. కావున ఈ కీర్తన ఈరోజు మన కీర్తనగా స్తుతి స్తోత్రముగా మారాలని ఆశతో పాడుదాం. గంభీర శబ్దముతో ఆర్భాట నాదముతో, గంభీర శబ్దముతో ఆర్భాట నాదముతో ఎన్నుకొన్న ప్రజలను అనుదినం నడిపించును, ఎన్నుకున్న ప్రజలను అనుదినం నడిపించెను. పాడి కొనియాడేదం కోటి స్తుతి చెల్లితుం, పాడి కొనియాడేదం కోటి స్తుతి చెల్లితుం. మరి మీ జీవితంలో ఎన్ని మేలులు దేవుడు చేశాడో అవన్నీ తలంచి, మరి ముఖ్యంగా మనము ఈరోజు వరకు అంటే ఎబెనేజర్గా దేవుడు నడిపించి 1903 రోజులు దేవుడు మనం దీవించాడు. దీనికి మనం స్తోత్రం చెల్లించవలసిన గొప్ప దినం. భక్తితో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పీటర్, నవోమి, శాస్త్రి, ఆండ్రూ, ఏంజల్, మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి దీవిస్తున్నాడు. ఒక వ్యక్తి ఈ స్టమక్ గడ్పందట్లా ఉబ్బిపోయి మీ జీవితంలో డాక్టర్స్ కూడా అర్థం కావట్లేదు, స్కానింగ్స్ అన్నీ చేస్తున్నారు, అయినా వాళ్ళు కనుగొలేకపోతున్నారు. స్కానింగ్లో బయటపడని ఒక దేవుని యొక్క హస్తం మిమ్మల్ని ఇప్పుడు తాకి నీవు దాని నుంచి బయటపడు మార్గమును దేవుడు నీకు దయచేస్తున్నాడు. అలర్జీతో, ఇచ్చింగ్ సెన్సేషన్తో, దురదతో బాధపడుతున్న 32 మందిని దేవుడు ఈరోజు ఆశీర్వదించి దీవిస్తున్నాడు. కొంతమందికి కొన్ని టాబ్లెట్స్ పడదు, కానీ ఇప్పటి నుంచి ఏ ఇంజెక్షన్ అయినా, ఏ టాబ్లెట్ అయినా మీ శరీరం దానికి సహకరించినట్టు దేవుడు చేయబోతున్నాడు. ఆయుష్ కాలం దేవుడిచ్చిన వరం అని ఎప్పుడు చెప్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నావు. నీకు ఈ రోజు నుండి దేవుణ్ణి స్తుతించి గానం పాడే స్వరం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అలాగే ఒక వ్యక్తికి ముళ్ళులాగా కూర్చుకుంటున్నటువంటి ఒక దృశ్యాన్ని చూపిస్తున్నా నాకు అర్థం కావట్లేదు, దాని అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ముళ్ళులాగా అలా కూర్చుకున్నట్టు వేదననా లేకపోతే ముళ్ళు లాంటి సమస్యన తెలీదు, కానీ నీ రైట్ సైడ్ నుంచి ఎప్పుడు కన్నీళ్ళు కారుతూ ఉంటుంది. నీకు దేవుడు నీ కన్నీటికి జవాబును ఇవ్వబోతున్నాడు. ఏ ఆల్ఫాబెట్ ఏలో స్టార్ట్ అవుతున్న ఒక వ్యక్తిని దేవుడు నీ ఆల్ఫాబెట్ ఏ విధంగా మొదటి అక్షరంగా ఉందో నేను ఉన్నతమైన స్థాయిలో దేవుడు అలా తీసుకుపోయి అలా ఉంచబోతున్నాడు. ఒక వ్యక్తి నీ జీవితంలో నిరుత్సాహంతో నీ జీవితం ఎందుకని అంటే ఒక డిసిషన్ అలా తీసుకుంటూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. నీవు అటు ఇటు తిరిగావు. దేవుడు ఆ ప్రదేశం అంతా ఏంజల్స్ను పంపించి దేవుడు నిన్ను రెక్కల క్రింద దాచుకొని నీ ఇంటికి భద్రంగా తీసుకువచ్చాడు. ఇప్పుడు నీకు గుర్తుకొస్తుంది, నిన్ను దేవుడు ఏం చేయబోతు, నీకు పెళ్లి కాదు, దేవుడు నిన్ను ఒక పునీతురాళ్ళు లాగా సిస్టర్గా మార్చి నిన్ను దీవించబోతున్నాడు. ఇంకా ఎంతో మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఫాదర్ నా పేరు చెప్తారా, ఫాదర్ నా విషయం చెప్తారని. ప్రభు చెప్తున్నాడు, ఈ టైం లోపల నీవు చెప్పలేవు, నేను ఆకాశంను విప్పి చీల్చుకొని ఆశీర్వాదం వారి మీద కుమ్మరిస్తానంటున్నాడు. మీరు సిద్ధపడండి, అందరు కలిసి ప్రతిరోజు 5వ గుర్తులో మనం ప్రార్థించినట్టు అందరి కోసం ఇప్పుడు దాకా మన చేతికి వచ్చినటువంటి ఇంటెన్షన్స్ విన్నపాలన్నింటినీ సమర్పించుకుంటూ భక్తితో ఆ మందస్సం దగ్గర మన కుటుంబాలను మన విన్నపాలను అర్పిస్తాం. తర్వాత 5వ గుర్తు అయిన తర్వాత మీరందరూ కూడా దగ్గరికి వచ్చేసేయండి. దేవుడు ప్రతిరోజు మనను ఈ ప్రోగ్రాం ద్వారా అనగా టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాం ద్వారా 2026లో మీ జీవితంలో ఒక పెద్ద టర్న్ కాబోతున్నది. దేవుడి యొక్క ఆశీర్వాదం మీరు అనుభవించబోతున్నారు. దానికి సాక్షిగా మారే గొప్ప దినములు అక్టోబర్ 26, 2026లో మనం 2026 అనే ఆ గొప్ప గమ్యస్థానం చేరబోతున్నాం. భక్తితో ప్రార్థించుకుందాం. విన్నపాలు మొదటిగా హెల్త్ విషయంలో ఆరోగ్యము కోల్పోయిన వారికి ఆరోగ్యం కలుగునుగా. ఐసీయూలో ఉన్నవారు, తీవ్ర చికిత్సను పొందుతున్నవారు, వెంటిలేషన్లో ఉన్నటువంటి వారు, మరి ఆక్సిజన్ సప్లైలో అలా పోరాడుతున్నటువంటి వారు, సర్జరీకి సిద్ధమవుతున్న వారు, సర్జరీ కాబోతున్న వారు, సర్జరీ అయిన వాళ్ళు అందరికీ దేవుడు అద్భుత కార్యములు చేయనుగా. దయచేసి గమనించండి, తర్వాత నేను మర్చిపోతాను. ఇప్పుడు నేను చెప్పినదంతా ప్రవచనములాగా మీరు స్వీకరించి సాక్ష్యం చెప్పాలి. మీరు ఏం చేయాలంటే, కొంతమంది సాక్ష్యాలు పంపిస్తున్నారు, అది సరిపోదు. మీరేం చేయాలంటే సాక్ష్యాన్ని వీడియో క్లిప్పింగ్స్లో మీరు పంపిస్తే ప్రజలు నమ్ముతారు. చాలామంది సాక్ష్యం అని చెప్పేసి స్పాన్సర్ అలా చెప్పేటప్పుడు చెప్తున్నారు. ఒక వీడియో క్లిప్పింగ్స్ ద్వారా మీరు
అది ఒక ప్రూఫ్ నాకు ప్రజలకు అందించడానికి. అలాంటి సాక్ష్యములన్నీ కూడా మనం అప్పుడప్పుడు వినిపిస్తుంటాం, లేకపోతే అన్నీ కలిపి ఒక రోజు ఒక ప్రోగ్రామ్ లాగా కూడా చేసుకోవచ్చు. అందువలన ఎందుకంటే ఒక సేవకుడు చెప్పాడు, ఏదైనా ఇన్స్పిరేషన్ వస్తే ఆపకుండా అప్పుడే చెప్పేసి అంటాడు, లేకపోతే అది మన దగ్గర ఉండదంట. అందుకే అలాగే జాబ్ విషయంలో, ఉద్యోగ విషయంలో ఎవరైతే పోరాడుతున్నారో, మీరు ఈ దేశంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా దేవుడు మీకు ఉద్యోగ విషయంలో ఉన్నతమైనటువంటి కార్యం చేయునుగాక. వీసా విషయంలో ఎంతమంది అయితే పోరాడుతున్నారో, పిఆర్ విషయంలో ఇబ్బందుల్లో ఉన్నారో, దేవుడు మీకు ఫేవరబుల్ డిసిషన్స్ ని దేవుడు దయచేసి మీకు అవన్నీ అనుగ్రహించే దినముల కోసం ప్రార్థిస్తూ ఉండండి. అలాగే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అప్పు సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకు దేవా అప్పు ఇచ్చేవారిగా వాళ్ళని మార్చమని ప్రార్థన చేస్తూ సాక్షి చెప్పేటటువంటి దినముల కోసం ప్రార్థిస్తున్నాం. యవ్వన అమ్మాయిలు ప్రభా, అబ్బాయిలు ప్రభా, వాళ్ళ జీవితంలో తెలిసి తెలియక ఆ వయస్సులో ప్రభా ఎన్నో శోధనలు సైతాన్ని తీసుకొచ్చి మొబైల్ అడిక్షన్, డ్రగ్స్ అడిక్షన్, ఇక ఎన్నో వ్యసనాలకు గురి అయిన బిడ్డలు ప్రభా, ఆ యూత్ అందరికీ డెలివరెన్స్, విడుదల దయచేయము ప్రభా. అలాగే ప్రభా డ్రింకింగ్ హ్యాబిట్, ఎవరైతే త్రాగుడు అలవాట్లో వ్యసనములలో ఉన్నారు ప్రభా, వారందరి కోసం ప్రార్థిస్తున్నామయ్యా, విడిపించుము దేవా. కోర్టు కేసులో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభా నీవు వకీలుగా ఉండి, లాయర్గా ఉండి వారి తరపున మాట్లాడి న్యాయమును చేకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డైవర్స్ కేసెస్ ప్రభా, విడాకులు తీసుకుంటున్న బిడ్డలు ప్రభా, తీసుకున్నవారు ప్రభా, తీసుకోవటానికి ఇప్పుడు సిద్ధపడుతున్న వారు, ఆ ప్లాన్స్ అని సైతాన్ ప్లాన్ అని ఓడిపోయినట్టు చేయము తండ్రి ప్రభా. వాళ్ళు కలిసి జీవించినటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అక్రమ సంబంధం ద్వారా కుటుంబాన్ని పాటు చేస్తున్న దుష్ట శక్తులను వెళ్ళగొట్టమై ప్రభా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే వ్యాపార విషయంలో, బిజినెస్ విషయంలో ఇక్కట్లలో ఉన్నటువంటి వారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి వ్యాపార అభివృద్ధిని ప్రభా, ఆర్థిక అభివృద్ధిని ప్రభా దయచేయమని నిన్ను అడుగుతున్నాం తండ్రి. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, ఓ ప్రభువా, నిరుత్సాహాత్మ, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రభా నీవే మానసిక విడుదలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మెంటల్ ట్రామా, ఎవరైతే మానసిక కృంగుదలకు గురి అవుతున్నారో, ఉత్సాహ ఆత్మతో ఈ ప్రోగ్రాం వారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ గా మారాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న ఎంతో మంది బిడ్డలు ఉన్నారు ప్రభా. లివర్ పాడైపోతున్నాయి ప్రభా. మరి అది చికిత్స ద్వారా, తింటున్న భోజనం ద్వారా, కాలుష్యం ద్వారా తెలియదు ప్రభా. కానీ ఒకటే ఔషధం, నీ రక్తం ఆ వేములలో ప్రవహించాలని ప్రార్థిస్తున్నాం. నూతన కిడ్నీ, నూతన లివర్ ఓ ప్రభువా సృష్టించగలుగుతావు ప్రభా. అలాగే ప్రభా ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయము. క్యాన్సర్ అని అనేక రకమైన క్యాన్సర్తో బాధపడుతున్న ప్రజలు ఉన్నారు ప్రభా. క్యాన్సర్ వ్యాధులు నయమయ్యే ఒక యూట్యూబ్ అని, ఈ యూట్యూబ్ నెక్స్ట్ లెవెల్కి చేరాలని ఆశతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. అలాగే హౌస్ మరియు ఇల్లు విషయంలో ప్రభా కొందరు దాన్ని అమ్ముకోవాలి, ఇంకా నూతన ప్రభ ఇల్లు కట్టుకోవాలని ఎన్నెన్నో ప్లాన్స్లో ఉన్నారు. అవన్నీ సఫలీకృతం అవునుగాక ప్రభా. పిల్లల విషయంలో బంగారు భవిష్యత్తును దయచేయమని ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రుల ఆశ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ ప్రభువా, ఎంతో మంది సంతాన భాగ్యం లేకుండా బాధపడుతున్నారు ప్రభువా. సంతానం లేకుండా అవమానములకు గురి అయ్యేవాళ్ళు, పిల్లల్ని ఎత్తుకొని అందరూ తిరిగినప్పుడు వాళ్ళ అవమానమునకు నాకు ఒక బిడ్డని ఇవ్వవా ప్రభాని ఎన్ని కన్నీళ్లు కార్చారో దానికి తగిన ఫలితాన్ని ప్రభా నీవు దయ చేయబోతున్నందులకై ముందుగానే స్తోత్రం చెల్లిస్తున్నాం. సాక్ష్యాలు వినబడుతున్నాయి ప్రభా, నీకు స్తోత్రం. పిల్లలు ప్రభా వాళ్ళు ఏడుస్తూ అరుస్తూ ప్రభా ఆ పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు సాక్ష్యం చెప్పే దినములు ఇస్తున్నందులకి స్తోత్రం. సంబంధాలు కుదరలేదని ఏడుస్తున్న బిడ్డలు ప్రభా, వారికి సంబంధాల విషయంలో, సెటిల్మెంట్ విషయంలో సహకరిస్తున్నందులకై నీకు స్తోత్రం. ఓ ప్రభువా, అలాగే అనేక మందిని సైతాన్ని పీడిస్తూ ఉన్నాడు ప్రభా. ఇంతకుముందు ముత్తంగిలో ఉన్నప్పుడు 25-28 సంవత్సరాలు ప్రభా ఆ ప్రోగ్రామ్స్ అన్నీ నడిపించడానికి, ఆ ప్రోగ్రాం నడిపించినప్పుడు ఎనర్జీ మొత్తం పోయినట్టు అనిపిస్తుంది. కానీ ప్రజలు సాక్ష్యం చెప్పేవాళ్ళు ప్రభా. ఆ ఛాన్స్ ఇప్పుడు అక్కడ లేదు, కావున ఇక్కడ ఇది ఒక రెట్రీట్ లాగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బంధకాల నుండి ఆంతరికంగా, మానసికంగా కృంగిపోయిన వారు ఇన్నర్ హీలింగ్ అంటాం ప్రభా. ఎంతమంది ఏడ్చి కన్నీళ్లు కాచి ముత్తంగికి వచ్చి వాళ్ళ బాధలు వదిలిపెట్టి తల్లిగారింటికి వచ్చామని చెప్పారో, అలాగే ఈ ప్రోగ్రాం వాళ్ళ ఇంటికి ఇప్పుడు చేరునుగాక. ఆంతరికంగా, మానసికంగా
దుష్ట శక్తులు, మరి ముఖ్యంగా మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు అన్ని బంధింపబడునుగా, విడుదల కలుగునుగా. ఏ అద్భుతం మీకు కావాలో ఇప్పుడు చేతులెత్తి ఆ అద్భుతం కోసం ప్రార్థన చేయొద్దు, థ్యాంక్స్ చెప్పేసేయండి. దేవా, ఆ నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీని ఇప్పుడు నాకు ఇస్తున్నందులకై నీకే స్తోత్రమయ్యా. నాతో పాటు ఎంతమంది ఈ బిడ్డలు ప్రభా, ఈ యూట్యూబ్ వారిదని, వారి సొంత యూట్యూబ్ అని ప్రభా, ప్రజలందరికీ ఈ వార్తను పంపిస్తున్నారో, లింక్ను పంపిస్తున్నారో, ఈ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయడానికి పేద బిడ్డలకు ప్రభా, చదువురాని బిడ్డలకు సహకరిస్తున్నారో, గ్రామ గ్రామములలో, పట్టణములలో ఇది వ్యాపించినట్టు చేస్తున్నారో, ఆ పట్టణములు, ఆ గ్రామములు ఈ బిడ్డల ద్వారా రక్షింపబడును గాక, వర్ధిల్లుదురు గాక. వ్యవసాయం చేస్తున్న వారు ప్రభా, రైతుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు రైతులు ప్రభా, పెట్టుబడి పెట్టిన వాళ్ళు, కష్టపడుతున్న వారు ఈ సంవత్సరం ప్రభా పైరు పండ్లు సమృద్ధిగా పోయేట్టుగా ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చేసినందులకై స్తోత్రం తండ్రి. నేను ఎట్లా విశ్వాసంతో ప్రకటిస్తున్నానో ఈ బిడ్డలు కూడా విశ్వాసంతో దాన్ని స్వీకరించినట్టు చేయండి తండ్రి. ప్రభువా, త్వరలోనే అందరూ కూడా ప్రభా ఇలా చెప్పారు ఫాదర్ గారిని చెప్పేసి క్లిప్ కట్ చేసి ప్రభా సాక్ష్యం చెప్పబోతున్నందులకై నీకే స్తోత్రం తండ్రి, నీకే వందనాలు ప్రభా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చివరి గుర్తులో ఉన్నాం. చక్కటి ఒక వాక్ ఇది, దీర్ఘాయుస్, దీర్ఘాయుస్ దేవుడు దయచేస్తాడు. కీర్తన 21:4 రాజు ఆయుస్సును ఇమ్మని వేడగా నీవు దయచేసిటివి, అతనికి దీర్ఘాయువును ఒసగితివి. Psalm 21:4 when the king prayed for long life you provided him. ఎంతమంది రాజులు ఉన్నారు, రాణులు ఉన్నారు, మీరందరూ కూడా రాజా కదా. క్రీస్తు రాజు, పిల్లలు కూడా రాజాలాగా ఉంటారు. మీకు దేవుడు దీర్ఘాయుస్సును దయచేయండి. మీలో ఒక 79 మంది సైతాన్ ఆల్రెడీ ప్లాన్ చేశాడు మీకు ఒక యాక్సిడెంట్ ఇచ్చి మిమ్మల్ని చంపాలని, భార్యాభర్తలను వేరుపరచాలంటే అది ఆయుస్సును ముగించుకొని మిమ్మల్ని తీసేయాలని ఈరోజు క్యాన్సిల్ చేస్తున్నాడు దేవుడు. దాన్ని అంటే దీర్ఘాయుస్సును దేవుడు దయచేస్తున్నాడు. చాలా మంది పెద్ద పెద్ద విపత్తు నుండి అలా దగ్గరికి వెళ్ళి బయటకు రాకపోతున్నారు. అలాంటి దర్శనం దేవుడు చూపిస్తున్నాడు. లార్డ్ గివ్ లాంగ్ లైఫ్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఈ యూట్యూబ్ను చూస్తూ వీక్షిస్తూ ఎంతమందికి లింక్ను పంపిస్తున్నారో వారందరికీ దీర్ఘాయుస్సు కలుగునుగా. 92వ కీర్తన 14వ అనుసారం ముసలితనంలో కూడా కాయలు కాయచ్చు పచ్చగా కలక్కలలాడుదురు అని రాయబడి. అందుకే కావచ్చు ఇప్పుడు ఇక్కడ కెమెరామెన్ ఏం చేస్తున్నాడంటే, నేను కొద్దిగా ఉదయ కాల్సిన కొద్దిగా అలసిపోయినా ఆల్రెడీ పోయి అక్కడక్కడ సీన్ మొత్తం చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. చక్కటి ఒక కెమెరామెన్ దేవుడు ఇచ్చాడు. ఆయనే నా వారు ఇంకా చేస్తాం, వారు ఇంకా చేస్తామంటున్నాడు. ఈ పచ్చని చోట్లలో దేవుడు ఆయన తీసుకొని వెళ్ళి అట్టి చేస్తాం ఇటు చేస్తామని ఆయన చేసిన కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. చక్కటి ప్లాన్, ఒక నూతన ప్రోగ్రాం దేవుడు ఇచ్చాడు. ఈరోజు వాక్యం కూడా ముసలితనంలో కూడా కాయలు కాయచ్చు పచ్చగా కలక్కలనాడుదురు. Psalm 92:14 even in old age they will bear fruit and they will become green. ఉన్న మనం నూతనంగా కడుతున్న సెంటర్కి బిడ్డలందరినీ తీసుకెళ్ళాను. అక్కడ కూడా చాలా చెట్లు ఉన్నాయి, కొద్దిగా గడ్డి పెరిగింది కానీ పచ్చగానే ఉన్నాయి స్థలం అంతా. ఒకరోజు అవన్నీ చూపిస్తానులే. ఆ రోజు నేను ఫాదర్ అంగి తీసుకెళ్ళడానికి మర్చిపోయాను, అందుకే అవన్నీ తీసాము. కానీ ఒకరోజు తీసి మీ అందరికీ చూపిస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడు మీ అందరి జీవితాన్ని పచ్చగా ఎల్లప్పుడూ కాయలు పండ్లతో, మీరు ఏదో చెప్తారు తెలుగులో, నాకు 100 ఏళ్ళు దీర్ఘాయుస్తో, ఏదో 6 కాయలు అంటారు, అవన్నీ మీరు చెప్పుకోండి. ఇప్పుడు అట్లే జరుగును కాక. యేసు నామంలో ప్రార్థించి పాడుదామా? ప్రవచన రూపంలో ఆశీర్వాదంతో ముగిస్తాం. అందరి దగ్గరికి రండి, ప్రవచనతో ముగించబోతున్నాం. దీర్ఘాయువును ఇచ్చి అనుదినం నడిపించును, దీర్ఘాయువునిచ్చి అనుదినం నడిపించును. ముసలితనమందు
చిగురించుచుందురు. తమిళంలో కూడా పాడాలి. తమిళనాడులో ఉన్నాడు, పాడదాం. திருப்தியாக்கி நடத்திடுவார், தேவைகளை சந்திப்பார், மீதம் எடுக்க வைப்பார், பிறருக்கு கொடுக்க வைப்பார். ఏ పాడుతున్నారు? ఫాదర్ అంటున్నారా? తెలుగులో పాడుతాను. తృప్తి పరిచి నడిపించును, అక్కరలను తీర్చును, మిగిలినది ప్రోగు చేయును. ఏం చేస్తాడు? పరులకు పంచి పెట్టే విధంగా మిమ్మల్ని ఈ 2026 సంవత్సరం అక్టోబర్ 2026 26వ తారీఖున 2026కు చేరబోతున్నటువంటి గొప్ప ప్రోగ్రామ్ని ఎంతమంది ప్రజలకు అందిస్తున్నారో, రోజు చూస్తున్నారో, చూడటానికి నిర్ణయం చేసుకుంటున్నారో, వారికి ఈరోజు పాడిన పాట ప్రవచనముగా నెరవేరి సాక్ష్యం చెప్పే దినములను దేవుడు దయచేసి దీవించునుగాక. భక్తితో చివరి గుర్తు చెప్పి దగ్గరికి రండి. విన్నపాలను చేతులు పట్టుకోండి. దీవించాలని తీసుకొచ్చిన వస్తువులను చేతులు పట్టుకోండి. నీళ్ళు ఉంటే, అది తీర్థం ఉంటే అవన్నీ కూడా యేసు రక్తముగా మలచమని ప్రార్థించుకోండి. ఇక ఏమి కావాలన్నా అవన్నీ ఈరోజు తృప్తి, సంతృప్తి, నెక్స్ట్ లెవెల్. అలాగే ఇంకొక పదం ఇప్పుడు వాడేది ఏంటి చెప్పండి? టర్నింగ్ పాయింట్. అలాంటిది మీకు జరగాలి. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రోగ్రాంని, ఈ యూట్యూబ్ని అందరికీ పరిచయం చేపిస్తున్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఈ ప్రోగ్రాంని సమర్పిస్తున్న ప్రజల మీదను, వారి విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1903 రోజులుగా ఈ ప్రోగ్రాంను కొనసాగిస్తున్న ప్రజలందరి మీదను, తెరవెనుక పనిచేసిన ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, తృప్తి లేకుండా జీవిస్తున్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ప్రతిరోజు 5వ గుర్తులో మేము సమర్పిస్తున్న అన్ని విన్నపాలు నెరవేరిందని సాక్ష్యం మేము చెప్పుతామని ఎదురు చూస్తున్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, అక్టోబర్ 26కి 2026లో 2026 ఈ నంబర్కి చేరబోతున్న ఆ సమయం లోపల మాకు కూడా అద్భుతాలు జరగాలని విశ్వసిస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, నెక్స్ట్ లెవెల్కు చేరబోతున్న యూట్యూబ్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మరి అందరూ కూడా దివ్య మందసం దగ్గరికి వచ్చారు. DMI 24/7 గ్రూప్ మీరు గమనించారా? ప్రతిరోజు ప్రకృతి ప్రోగ్రాంతో మీ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ప్రజలతో పాటు మీ పేరు మెన్షన్ చేస్తున్నానంటే రోజు మీరు దేవుని సన్నిధిలో దేవుడు మిమ్మల్ని గుర్తిస్తున్నాడు అని అర్థం. దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. భక్తితో, ప్రార్థనతో మందసం దగ్గరికి పరుగుడి రండి. చేతులు పట్టుకోండి, వెన్నపాలు పట్టుకోండి, వస్తువును పట్టుకోండి. ప్రార్థనలో మీకేం కావాలో
అది పొందుకుంటూ ఉన్నాము అని నమ్మకముతో థ్యాంక్స్ చెప్పి ప్రార్థించండి. త్వరలోనే నేను ఫాదర్ గారు చెప్పినట్టు నాకు జరిగిన అద్భుతాన్ని వీడియో క్లిప్ కట్ చేసి నేను పంపిస్తాను అని మాట ఇవ్వండి. అలాగే ఈ యూట్యూబ్ని అంటే ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు అని ఈ యూట్యూబ్ చాలామందికి ఇంకా తెలియదు. వాళ్ళందరికీ నేను కూడా తెలియచేస్తాను, ఒక నిర్ణయం చేసుకోండి. అలాగే నేను కూడా లింక్ పంపించి చాలామంది ప్రజలకు కరుణను పంచుతానని దేవుని ప్రార్థించండి. మీరు కరుణను పంచితే దేవుడు ఇతరులకు మీరు పంచే విధంగా తృప్తితో మిమ్మల్ని నడిపించాలని ఇక్కడి నుంచి నేను మీకోసం దీవెనల కోసం ప్రార్థిస్తాను. దయగల తండ్రి, ఒక దైవజనుడు గురువు ప్రార్థిస్తే, ప్రజలను నీ పేరు మీద ప్రార్థిస్తే దీవిస్తానని సంఖ్యాకాండం 6:22-26 ప్రకారం వీరిని దీవిస్తున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈ టర్నింగ్ పాయింట్ నా కుటుంబానికి టర్నింగ్ పాయింట్ అని రోజు అక్టోబర్ 20, 2026 వరకు కంటిన్యూస్గా ప్రార్థిస్తున్న మీ అందరినీ, మీ కుటుంబాన్ని, అలాగే లింకుని ఎంతమందికి పంపిస్తున్నారో వారందరినీ దేవుడు దీవించి సాక్ష్యం చెప్పే స్థాయిలో లేపి దీవించునుగాక. May this program become a turning point in your life. May the Lord bless all those who are participating up to October 26th, waiting for a miracle. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. తృప్తిపరచి నడిపిస్తావు, మా అక్కరలను తీరుస్తావు. మేము పొందుకున్న దానిని పరులకు పంచిపెట్టేటట్టు మమ్ము దీవిస్తావు. యేసువా మిమ్ము నమ్ముచున్నాము. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. God bless you.